ప్రతినిత్యం కూడా గ్రహ కదలికలను బట్టి ఒకానొక సందర్భంగా నిత్య జీవితంలో కార్యక్రమాలు కానీ అనేక రకాలైనట్టు చూసుకుంటూ ఉంటాం. దానిలో ప్రతిబింబంగా ఇప్పుడు మీరు అడిగేటువంటి షష్టగ్రహ కూటమి అనేది ప్రత్యేకంగా మనకు మార్చి 29వ తారీఖు మధ్యాహ్నం వేళ నుంచి ప్రారంభమవుతూ అనేక రకాల ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి గ్రహం దీర్ఘకాలికమైనటువంటి గ్రహం ఇక్కడ సంచరించడం మొదలు పెడుతుంది. అదే శనేశ్వరుడు మార్చి 29 నుంచి మనకు మేన్ రాశిలో ప్రవేశిస్తున్నారు. అట్లాగే ముందుగానే దీనికి ముందర శుక్రుడు, బుధుడు, రాహువు, మళ్ళీ చంద్రుడు వీళ్ళందరూ కూడా అక్కడే సంచారం చేస్తున్నారు. రవి కూడా అందులోనే ఉన్నారు. అంటే దాంతోపాటు ఈ శని వాళ్ళతో కూడా సంయోగం జరుగుతుంది. దీనికి షష్టగ్రహ కూటమి. అయితే ఇందులో గ్రహాల కలయికలు మనం చూసుకున్నట్టయితే ఇది మీనం ద్వాదశ రాశుల్లో 12వ రాశి. ఇది పూర్తి జలరాశి అంటారు. ఎందుకంటే మీనం దీని యొక్క ఏదైతే ఇండికేషన్ ఉందో మనకు మీనాలంటే జలం అని అర్థం కాబట్టి పూర్ణ జలరాశిలో ఉంటుంది. ఈ జలరాశిలో మనకు చూసుకునే ప్రకారం చూస్తే ఇక్కడ ప్రతి గ్రహాలకి కొన్ని గ్రహాలకు ఉచ్చ, కొన్ని గ్రహాలకు నీచ, కొన్ని గ్రహాలకు స్వక్షేత్రాలు, కొంతమందికి సమక్షేత్ర, శత్రుక్షేత్రాలు, అనేక రకాలైనటువంటి సంయోగాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఏ గ్రహాలు కలుసుకున్నాయంటే మనం రవి, చంద్ర, రాహు, శుక్రుడు, బుధుడు, శని. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ చంద్రుడు మనకి వెంటనే మరో రోజు కానీ ఆ మరో రోజు కానీ మారుతున్నారు. ఇక్కడ రేవతి నక్షత్రం నుంచి మారుతారంటే 1.5 రోజు అలా ఉంటారు చంద్రుడు ఒక రాశిలోనే. అప్పుడు దీన్ని పంచగ్రహ కూటమిగా మరో రోజు నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఆ మర్నాడు నుంచి. ఎందుకంటే ఒక గ్రహం ఒక రోజు మాత్రమే పూర్తి షష్టగ్రహ కూటమిగా ఉంది. తర్వాత నుంచి పంచగ్రహ కూటమి అవుతుంది. ఇక మిగతా గ్రహాలు మెల్లిగా కదలికలను బట్టి వాడి ఒక గ్రహ సంచారాన్ని బట్టి అవి కదలికలు ఉంటాయి. కానీ మిగతా పంచగ్రహ కూటమే ఎక్కువగా మనం గోచరిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అధినాయకుడు సూర్యుడు అక్కడే ఉన్నాడు. అందులో అది అమావాస్య మనకు తిథిగా అమావాస్య ఉన్నది 29వ తారీఖు. అలా అమావాస్య రోజు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫార్మ్ కావటం. ఈ అమావాస్య అనేది మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఏదో పనికిరానటువంటి తిథిగా గోచారం చేస్తూ ఉంటాం మనం. కానీ తమిళీయులకి చాలా మంచిదైన తిథిగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు, మనం చాంద్రమానం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్వరూపాన్ని చేజిక్కించుకున్నాయి. సూర్యుడు వచ్చేసి అగ్నితత్వం ఉన్నటువంటి వాడు. మళ్ళీ ఇక్కడ రాహు తామ్రతత్వం ఉన్నటువంటి వాడు. శని కూడా తామ్రతత్వం ఉన్నవాడు వాడు. తర్వాత చంద్రుడు కొన్ని సున్నితం చల్లదనం ఉన్నటువంటి ప్లానెట్. తర్వాత మళ్ళీ మనకు శుక్రుడు అతి శీతలంగా ఉండేటువంటి ప్లానెట్. బుధుడు మధ్యస్థంగా ఉంటాడు. అంటే ఎవరితో కలిసి ఉంటే అతి శీతలం కావచ్చు, అతి ఉష్ణం ఉండేటువంటి పరిస్థితులు. ఇక్కడ మనం ఎందుకు వాతావరణ పరిస్థితులు చెప్పుకున్నామంటే ముఖ్యంగా వాతావరణంలో మార్పులు రావడానికి ప్రధాన సూచన. అనుకోని సమయంలో వర్షాలు పడటం కానీ, అనుకోని సమయాల్లో మనకు అనేకమైనటువంటి ప్రకృతిలో ఉన్న న్యాచురల్గా జరగాల్సిన సమయానికి భిన్నంగా జరగటం కొన్ని. ఆ భిన్నత్వాన్ని మనం ఇప్పుడు చూడటం జరుగుతుంది. ఈ ఎన్ని రోజుల సంచారం జరుగుతుంది అన్ని రోజులు ఆ సంచారంతో పాటు ఇక్కడ షష్టగ్రహ కూటమిలు ఎప్పుడు ఏర్పడ్డా కూడా ఇటువంటి కూటమిల గురించి అందరికీ జనరల్గా ఆసక్తి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆసక్తి ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వర్షాలు కావచ్చు, ఇంకేదైనా పరిస్థితులు కావచ్చు. అలాగే ఆందోళన ఏంటంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారి రాశులను బట్టి ఏ ఫలితాలు ఉంటాయో అని. సో ఒక ద్వాదశ రాశుల గురించి మనం కంటిన్యూగా మాట్లాడదాం, ఒక్కొక్క రాశి గురించి. అంతకంటే ముందు దేశకాలమాన పరిస్థితులు ఎట్లా మారే అవకాశం ఉంది, ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇక్కడ మనకు గోచారం ఏదైతే ఉందో దేశ గోచారం చూసుకున్నట్లయితే తృతీయ స్థానం మన భారతదేశం మకర రాశి అని మనం ప్రాచుర్యంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మకర రాశికి తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే తృతీయ స్థానం అంటే మనకు ఏం చెప్తుందయ్యా అంటే ద్వితీయానికి తృతీయము అంటే ధనస్థానం కావచ్చు, లేదా మనకు సహకరించేటువంటి స్థానం కావచ్చు, సోదరీమణి వర్గం ఉండేటువంటి స్థానం కావచ్చు. అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా తీసుకుంటావు అనేది మనం అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క సహాయ సహకారాలు ప్రతి ఒక్క దేశం ఆశించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత సముద్రానికి సంబంధించినటువంటి జలాలకి సంబంధించి కొన్ని
మనకు ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో దేశాలకు సంబంధించి, అలానే సముద్రానికి సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు ఏర్పరచుకోవటం, సముద్రయానాన్ని ప్రత్యేకంగా ఒక నిర్ణయంగా తీసుకొని రావటం, దీని ద్వారా అంటే వాటర్ వేస్ అనే మార్గాన్ని ఎలా ఎంచుకోవచ్చు, దాని ద్వారా మనం ఎట్లా అయితే ఇదివరకు కాలంలో మనం వాటర్ వేస్కి ఎక్కువగా ఇచ్చేటువంటి, ఇప్పుడంటే అన్ని ఫ్లైట్స్ తయారైనవి, మరి ఫ్లైట్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు శని రాహుల కలయిక అనేది ఇదివరకు నేను కొన్ని వీడియోలు కూడా చెప్పాను, వైమానిక ప్రమాదాలు జరుగుతాయని చెప్పి. అంటే విమానంలో ఆల్రెడీ మీరు అమెరికాలో చూసుంటారు, బ్రెజిల్లో చూసుంటారు, ఇవన్నీ డిసెంబర్లో కంటిన్యూగా ఒక 6 ప్రమాదాలు జరిగాయి. అవి సముద్రంలో కానీ నదిలో కానీ పడిపోయినాయి ఆ వైమానిక ప్రమాదాలన్నీ కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ సముద్రంలో జలంలో అలాంటి ప్రమాదాలు జరిగి, ఆ వైమానిక ప్రమాదాలు జరిగి మళ్ళీ సముద్రంలోనో ఏ నదీ తీరంలోనో పడే అవకాశం ఉంది. శని రాహుల కలయిక వాయువేగాన్ని నిర్దేశించేటువంటివి. వాయువేగంతో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో విమానాలు కావచ్చు, ఇలా కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ వాతావరణం ప్రతికూలంగా ఉండి వాటికి ఇబ్బంది కలిగే ప్రమాదాలు కలగడం, అట్లానే నీటిలో అంతర్భాగంలో, సముద్రంలో అంతర్భాగంలో జీవరాశులకి కొన్ని విపత్కర పరిస్థితిగా ఉండటం, పూర్ణ జలరాశి కాబట్టి. తర్వాత అట్లే సముద్రయానంలో ఉండేటువంటి మనకు సముద్రాల మీద యుద్ధాలు జరగటము, లేదా మన యొక్క దేశంలో కావచ్చు, మన దేశంలో నీటి కొరత ఏర్పడడం, అండర్ గ్రౌండ్ వాటర్ అడుగింటికి పోవటం, అప్పటి వరకు గ్రౌండ్ వాటర్ వ్యవసాయ భూముల్లో కూడా దానిలోంచి కూడా భూమిలో నుంచి నీళ్లు రాకపోవటం, ఇటువంటి కొన్ని ఈ యొక్క సూచికగా చెప్పవచ్చు ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది. అంటే రాబోయేటువంటి విపత్కర పరిస్థితులకు సూచిక ఇది. సూచన మనకి ఈ విధంగా చూపిస్తుంటాయి గ్రహ యొక్క కలయికలు బట్టి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా రవి శనులు కలిస్తే కనుక ఒక వైషమ్యాలు ఏర్పడటం, మనిషికి ఉన్న సొంత కొడుక్కి తండ్రికే తగులాటలు రావటం, తద్వారా ఒక రకమైనటువంటి ఒక స్థితిని మనం చూడటం, అసలు ఇట్లా జరుగుతుందని అది మనం అనుకోకుండా సంఘటన జరగటం. అట్లానే రాహు ఇక్కడ మళ్ళీ రవి రాహువులు, ఈ రవి రాహుల సంచారం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి రాహుల సంచారాన్ని కూడా గ్రహణ యోగంగా తీసుకుంటుంటారు. దీన్ని ఏంటంటే ఇక్కడ కూడా రవి రాహువులు అంటే ఒక వైరాగ్యాన్ని ఒక చెందించేటువంటి అవకాశం, అంటే మనిషి విసిగి వేరారిగా నా జీవితం ఇంతేనా అనే ఒక స్థితికి రావటానికి కూడా ఇది ఒక సంకేతంగా రవి రాహుల కలయిక. తర్వాత ఈ యొక్క మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే శుక్రబుధులు మాత్రం యోగప్రదం అమ్మ ఇక్కడ. కానీ వీళ్ళు వక్రీ ఉన్నారు, అయినా యోగప్రదంగా ఉంటుంది. అందుకని మీకు చెప్పింది ఏంటంటే ఇక్కడ శుక్రుడు స్త్రీ కారకుడు. ముఖ్యంగా స్త్రీ అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది శుక్రుడు మరి ప్లానెట్ అది కదండి అని అంటే కనుక మనకు ముఖ్యంగా పెళ్లికి సంబంధాలు కలత్రాలు చూడాలంటే కూడా శుక్రుడినే చూస్తారు, భార్య కానీ భర్తకు కానీ ఎవరైనా కానీ. ఇక్కడ కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా విచిత్రమైన ధోరణి ఏర్పడటం ఆ శుక్రబుధుల కలయిక వల్ల. తర్వాత బంధువులకి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఈ యొక్క బుధుడు కూడా మీడియా రంగంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక తెలియని సంఘటనలు జరిగి అవి చాలా పెద్దదిగా చూపించుకోవటం. ఎందుకంటే మీడియా రంగంలో బుధుడు ఇక్కడ మనకు నీచ స్థితిలోనో ఉచ్చలో ఉండి ఒక నీచ స్థితిలో ఉండి వక్రై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉంటే నీచభంగంగా తీసుకోకూడదు అంటారా పంతులు గారు? ఎట్లా ఇక్కడ ఇద్దరు కూడా నీచలో, వాళ్ళు ఉచ్చ ఒకళ్ళు నీచలో ఉన్నారు. అసలు అయితే నీచభంగ రాజయోగం అని చెప్పుకోవచ్చు, కానీ ఇద్దరు వక్రగత ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ. మళ్ళీ ఒకళ్ళు సరే నీచబట్టున్నాడు అని అంటే వాడు ఇక మంచి రిజల్ట్ ఇవ్వరు అని చెప్పి అన్నది వారు. బుధుడు ఎవరైతే ఉన్నారో నీచలో ఉన్నారు ఇక్కడ, కానీ వాడు వక్రై ఉన్నారు. నీచలో ఉన్న గ్రహం వక్రై ఉంటే కనుక కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ. అదే మళ్ళీ ఉచ్చలో ఉండేటువంటి గ్రహం ఏదో శుక్రుడు ఉన్నాడు, అది వక్రై ఉన్నాడు అంటే దానికి కొద్దిగా అంత రిజల్ట్ ఇవ్వకపోవడం, మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఉన్నట్టుంటే స్త్రీ శక్తి పెరగటం దీనిలో ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి అనూహ్యంగా మీడియా రంగంలో కావచ్చు, అట్లనే ఇంకా ముఖ్యంగా మీడియా రంగంలో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే ఒకనొక ఏఐ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దానివల్ల దాని యొక్క డిమాండ్ పెరిగి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కల్చర్ ఎక్కువగా పెరిగిపోవటం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శుక్రుడు కదా, ఐటీ రంగం కదా, దానివల్ల ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ముఖ్యంగా మాన్యువల్ పవర్ తగ్గిపోతుంది. మెల్లిమెల్లిగా మాన్యువల్ పవర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సంకేతం. అంటే మళ్ళీ మీరు ఈ యొక్క మాన్యువల్ పవర్ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఇటువంటి టెక్నాలజీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే బంధుత్వాలు కానీ రిలేషన్షిప్స్ అని కొన్ని ఉన్నాయి కదా మనకి. ఆ రిలేషన్షిప్స్ అనేది హ్యుమానిటీ వాల్యూస్ అనేది పోతాయి ఇక్కడ.